నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సంజీవరావు, చీఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, చిరంజీవి హాస్పిటల్స్, హైదరాబాద్. ఇవాళ మనము మన ఒక పేషెంట్ టెస్టిమోనియల్, అంటే ఆయన మన చిరంజీవి హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఎలా అయ్యారు, ఏ ఇబ్బందితో వచ్చారు, ఎలాగా మన దగ్గర ట్రీట్మెంట్ అయింది, తర్వాత ఆయన ఎలాగ ఇంటికి వెళ్తున్నారు అనే దాని గురించి తెలుసుకుందాం. నేను గ్రాస్గా అంటే బ్రీఫ్గా చెప్తాను. ఈయన రవికుమార్ గారని కర్నూలు నుంచి వచ్చారు. సో తీవ్రమైన వచ్చినప్పుడు వెరీ అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల కాళ్ళలో నడవలేని స్థితిలో వచ్చారు. తీవ్రమైన నొప్పి, అంటే అసలు నేను ఓపీలో చూసినప్పుడు ఆయన అసలు ఒక అంటే ఓపీ మీద కూర్చునే స్థితిలో కూడా లేరు. పడిపోవడము, తర్వాత నొప్పి తట్టుకోలేని స్థితిలో ఉండడము, అలాగా ఆ స్థితిలో వచ్చారు మన దగ్గరికి. అప్పుడు మనం ఒక సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ అనేది తీస్తే మనకి మోకాళ్ళ కింద భాగంలో ఉన్న రక్తనాళాలు బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది. దానివల్ల ఆయన నడవలేకపోయేవాళ్ళు, కూర్చున్న నొప్పి కూడా ఉండేది. సో వెంటనే మనం చెప్పంగానే ఆయన నమ్మకంతో చక్కగా అడ్మిట్ అయ్యి మందులు అవి స్టార్ట్ చేయగానే కొంతవరకు రిలీఫ్ ఉంది. దాంతోపాటు యాంజియోప్లాస్టీ అంటాం. అంటే టిబియల్ వెజల్ యాంజియోప్లాస్టీ అంటే ఈ మోకాలు కింద ఉన్న ఈ షుగర్ వల్ల ఈ మోకాలు కింద ఏదైతే మూసిపోయిన రక్తనాళాలు ఉన్నాయో ఈ బ్లాక్స్ అన్నిటిని ఒక చిన్న బెలూన్ ద్వారా మనం బెలూన్ పంపించి ఆయన ఓపెన్ చేయడం జరిగింది. వన్స్ 2 కాళ్ళల్లో రక్త ప్రసరణ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఆయనకి నొప్పి అంతా తగ్గిపోయింది. ఇప్పుడు నార్మల్గా నడవటము, ఆయన పని ఆయన చేసుకుంటాం, అన్నీ చేసుకుంటున్నారు. సో ఇలాగా ముందుగానే మనం షుగర్ వల్ల ఇలా బ్లాక్స్ ఏర్పడినప్పుడు ముందుగానే వచ్చినట్టయితే కాళ్ళు పోకుండా, అంటే చాలామంది నెగ్లెక్ట్ చేసి కాళ్ళు వేళ్ళు నల్లబడిపోయిన తర్వాత వస్తారు. అలాంటి వాళ్ళ కాళ్ళు పోయే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. సో అలా నెగ్లెక్ట్ చేయకుండా ఇలా ముందుగానే వచ్చినట్టయితే చక్కగా ఆయన ఇప్పుడు ఎలా నడుచుకొని వెళ్తున్నారో అలా నడుచుకొని వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మనం ఆయన నోటి ద్వారా విన్నాం. నమస్తే సార్, నా పేరు రవికుమార్ సార్. నేను కర్నూలు నుంచి వచ్చాను. ఫ్రమ్ ద డే 1, ఇట్ మీన్స్ 22 ఆగస్ట్ 2025 రోజు చాలా విపరీతకరమైన ఇబ్బంది, 2 కాళ్ళు నడవలేని స్థితిలో నేను సాధువారి హాస్పిటల్ నందు రివ్యూలో చెక్ చేశాను సార్. నేను యాజ్ ఏ పేపర్ నెట్లో గూగుల్ సెర్చ్ నియర్ ఫర్ మీ దాంట్లో చెక్ చేస్తే చిరంజీవి హాస్పిటల్ని 100% రేటింగ్ ఉంది. ఇమ్మీడియట్గా సార్ని కన్సల్ట్ అయ్యాను. సార్ని కన్సల్ట్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా వచ్చి సమ్ టెస్ట్లు చేయించారు సార్ వాళ్ళు. ఫస్ట్ ఒక టెస్ట్ చేయించారు, డాప్లర్ టెస్ట్. దాని తర్వాత లేదు, డాప్లర్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది, దెన్ యూ గో టు సిటీ స్కాన్ అని చెప్పేసి మరీ సిటీ స్కాన్ తీపించారు. సిటీ స్కాన్ తీపించిన తర్వాత 2 కాళ్ళలో నాకు విపరీతమైన క్లాట్స్ ఉన్నాయి. బట్ లెఫ్ట్ లెగ్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్. బట్ రైట్ లెగ్లో పెయిన్ఫుల్ లేదు, కానీ బట్ క్లాట్స్ అయితే ఉన్నాయి. సార్ ఇమీడియట్గా ఫస్ట్ లెఫ్ట్కి ట్రీట్మెంట్ చేద్దాము, యాంజియోప్లాస్ట్ టెస్ట్ చేద్దాము, చేసిన తర్వాత సెకండ్ ట్రై చేద్దాము అన్నారు. ఫస్ట్ వన్ నేను చేయించుకున్నాను. ఇమీడియట్గా జాయిన్ అయిన వెంటనే ఒకటే రోజుకి జాయిన్ అయిన మరుసటి రోజే నేను అన్ఎక్స్పెక్టెడ్గా చాలా రికవర్ అయ్యాను. జాయిన్ అయిన వెంటనే వెరీ నెక్స్ట్ డేనే నాకు రిజల్ట్స్ కనిపించినాయి. సెకండ్ డే కూడా నేను యాక్చువల్గా సెకండ్ కాలు కొద్ది రోజుల తర్వాత చేయించుకుందాము అనుకున్నాను. బట్ నాకు ఈ కాలు చేయించిన వెంటనే నాకు ఈ కాలు కూడా ఇమ్మీడియట్గా చేపిస్తే ఇన్ ఫ్యూచర్ ఫర్దర్ ఇటువంటి ప్రాబ్లం ఈ కాలు కూడా నేను ఫేస్ చేయకుండా ఉండగలననే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా సెకండ్ కాల్ కూడా చేయించాను. చాలా మంచి ట్రీట్మెంట్ చేశారు. ప్లస్ ఫైనాన్షియల్గా కూడా చాలా ఈజీగా సార్ మంచి కోఆపరేట్ చేశారు. ఎక్కడ మాకు తక్కువ లేకుండా అంటే ఇట్ మీన్స్ మేము అడిగిన బార్గెన్ కానీ ఏదైనా అడిగినా కూడా సార్ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేశాడు. అతను మేము చెప్పిన దానికి యాక్సెప్ట్ చేశారు. వి ఫీల్ వెరీ హ్యాపీ అండ్ నా ఆరోగ్యం చాలా కంఫర్ట్గా ఉంది. వితిన్ షార్ట్ పీరియడ్లో నేను ఇంత ఈజీగా నడవగలను అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ గ్రేట్, వెరీ థ్యాంక్స్ఫుల్ సార్. డాక్టర్ శ్రీ సంజీవరావు సార్ గారికి కృతజ్ఞతలండి, మర్చిపోలేను సార్ గారిని. చూపిస్తారు ఒకసారి ఇప్పుడు. షూర్ సార్.
ఈ స్టేజ్లో నేను నడవలేను సార్. యాక్చువల్లీ నేను వచ్చేప్పుడు ఇలా కూర్చొని అసలు లేవలేని స్థితిలో ఉంటుంది. ఇట్లా లేవాలంటే కూడా చేత కావట్లేదు. ఇమ్మీడియట్గా సార్ నా పరిస్థితి చూసి ఇమ్మీడియట్గా డాక్టర్ టెస్ట్లు మిగిలిన టెస్ట్ చేసి సార్ హాస్పిటల్లోనే జాయిన్ చేయించారు. జాయిన్ చేయించి ట్రీట్మెంట్ చాలా మంచి ట్రీట్మెంట్. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ యాంజియోప్లాస్టిక్ టెస్ట్ సర్జరీ చేశారు. నేను చాలా ఈజీగా రికవర్ అయినాను సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్ గారికి. వన్స్ అగైన్ మా సార్ పేరు నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నానండి, మా 10th క్లాస్లో 6th to 10th క్లాస్ వరకు మా క్లాస్ టీచర్ పేరు సంజీవరావు. ఆ ఉద్దేశంతో సార్ పేరు సంజీవరావు గారు అని మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అందుకు సార్ పేరు ఈజీగా నేను రికవరీ చేసుకుంటున్నాను ప్రతిసారి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళకి చేసిన ట్రీట్మెంట్ ఒక చిన్న సూదితోనే అయిపోయిందండి. ఏమి కట్స్ కానీ కోతలు కానీ ఏమీ లేవు. ఒక చిన్న సూదితోనే ట్రీట్మెంట్ అయిపోయింది. సో ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇలా నెగ్లెక్ట్ చేయకుండా మనం ప్రాబ్లమ్ చెప్పినప్పుడు చక్కగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కీళ్ళ నొప్పులు కానీ లేకపోతే రక్త ప్రసరణ బ్లాక్ అవటం వల్ల నడవలేని స్థితి నుంచి చక్కగా మీరే చూస్తున్నారు ఎంత చక్కగా ఇప్పుడు ఆయన నడుచుకుంటూ ఆనందంగా వెళ్తున్నారు. సో దీనికి అవగాహన ముఖ్యం. సో ఈయన చేసిన అవగాహన వల్ల మళ్ళీ కొంతమంది కాళ్ళు డెఫినెట్గా ఈయన కాపాడతారని నేను అనుకుంటున్నాను. చాలామంది పేషెంట్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకునే మనకి చిరంజీవి హాస్పిటల్కి వస్తుంటారు. చాలామంది ఇంతకుముందు టెస్ట్ మోనీలో కూడా చూశారు, వేళ్ళన్నీ నల్లబడిపోయిన వాళ్ళల్లో కూడా మళ్ళీ చక్కగా నార్మల్గా అయిన వాళ్ళు టెస్ట్ మోనీ చూసి ఒకళ్ళు వీడియో చూసుకొని సార్ మేము ఆ వీడియో చూసి వచ్చాం మళ్ళీ మాకు మంచిగా అయిందని 2-3 కూడా వీడియోలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈయన కూడా వాళ్ళు అలా ఎంతోమంది కాళ్ళు కాపాడతారని నేను అనుకుంటున్నాను. మీరు చేసే మేలు ఇంకొకరి కాళ్ళు కూడా డెఫినెట్గా కాపాడగలరు అని అనుకుంటున్నామండి మీరు చెప్పడం వల్ల. థ్యాంక్ యూ.